ఓకే. లైబ్రరీస్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో, ఈ లైబ్రరీస్ అనేది మనకి మెషిన్ లెర్నింగ్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో, మీకు ముందే తెలుస్తది. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఈ లైబ్రరీస్ అన్నిటి మీద ఒక కోడ్ రూపంలో పెడతాను. సో, యూ విల్ అండర్‌స్టాండ్ ఇట్ బెటర్. సో, ఫస్ట్ అనేది మనకి మోర్ ఇంపార్టెంట్ 4 అనేది ఉంటది. అంటే మెషిన్ లెర్నింగ్‌లో మెయిన్ ఇంపార్టెంట్‌గా మనం యూజ్ చేసేది ఒకటి నంపై. సో, నంపై అనేది అందులోనే ఉంది. నమ్ అంటే న్యూమరికల్. సో, మన న్యూమరికల్ ఆపరేషన్స్ కానీ ఇలా ఏమైనా పెర్ఫార్మ్ చేసినప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసేది నంపై అనమాట. అంటే నంపై యూజ్ చేస్తాము. విచ్ ఇస్ తర్వాత పాండాస్. సో, ఈ పాండాస్ అంటే ఏంటంటే సో, మనం డేటాని ఏమన్నా మోడిఫై చేయాలన్నా సో, మన దగ్గర చాలా డేటా మీద మనం వర్క్ చేస్తాం కదా! సో, ఆ డేటాలో మీరు ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా అలా ఏం చేయాలన్నా సరే మనం యూజ్ చేసేది పాండా. అండ్ దెన్ మ్యాట్‌ప్లాట్‌ఎల్‌ఐబి. సో, మ్యాట్‌ప్లాట్‌ఎల్‌ఐబి ఏంటంటే సో, మీరు ఏమైనా ఒక గ్రాఫ్స్‌ని కానీ ప్లాట్ చేయాలన్నా సో, ఆఫ్‌కోర్స్ మనం గ్రాఫ్‌ని ప్లాట్ చేయాలి కదా! సో, అలా ప్లాట్ చేయడానికి మనం యూజ్ చేసేది మ్యాట్‌ప్లాట్‌ఎల్‌ఐబి. అండ్ తర్వాత మనం సీబాన్. ఈ సీబాన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం గ్రాఫ్ని బిల్డ్ చేస్తాం కదా! సో, అందులోనే అడ్వాన్స్డ్ యొక్క లెవెల్ వచ్చేసి మనం సీబాన్ యూజ్ చేస్తాము. అండ్ అలాగే స్కిట్లెన్. ఈ స్కిట్లెన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎందుకంటే దీంతోనే మనం ఎంఎల్ లైబ్రరీలో ఉన్నటువంటి క్లాసిఫికేషన్స్ కానీ తర్వాత రిగ్రెషన్స్ కానీ క్లస్టరింగ్ కానీ ఇదంతా కూడా మనం ఈ సో, ఈ స్కిట్లెన్‌లోనే మనం ఇలాంటి అడ్వాన్స్ టాపిక్ అటువంటి క్లాసిఫికేషన్ కానీ రిగ్రెషన్ కానీ క్లస్టరింగ్ కానీ డైమెన్షనాలిటీ రిడక్షన్ మోడల్ ఎవాల్యుయేషన్ టూల్స్ ఇవన్నీ కూడా మనం ఈ స్కిట్లెన్‌లో యూజ్ చేస్తాము. సో, నేను బ్రీఫ్‌గా చెప్తున్నాను అంతే మరి డీప్‌గా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. సో, మనం యూజ్ చేసుకున్నప్పుడు తెలుసు అనమాట ఎక్కడ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. అండ్ అలాగే టెన్సర్ ఫ్లో. సో, ఇవన్నీ డీప్ లెర్నింగ్ అనమాట. ఇక్కడ నుంచి టెన్సర్ ఫ్లో కానీ కెరాస్ కానీ అండ్ పైటార్చ్ కానీ సో, టెన్సర్ ఫ్లో అనేది గూగుల్స్ డిఎల్ ఫ్రేమ్వర్క్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాము. అంటే న్యూరల్ నెట్వర్క్స్ కానీ సిఎన్ఎన్ ఆర్ఎన్ఎన్ ట్రాన్స్ఫార్మర్స్ సో ఇలా ప్రొడక్షన్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. దిస్ తెలుసుకున్నంతే ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. సో, కెరాస్ వచ్చేసి మనం హై లెవెల్ ఏపీఐ రన్నింగ్ ఆన్ టెన్సర్ ఫ్లోలో యూజ్ చేస్తాము. అండ్ బిగినర్స్ అనేది డీప్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ఎక్కువ యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పైటార్చ్. సో, పైటార్చ్ అనేది మనకి వెరీ పాపులర్ ఇన్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ. సో, అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఈజీ టు రైట్ న్యూరల్ నెట్వర్క్ కోడ్ ఈజీగా రాయడంలో కానీ సో అలా మనకి ఇది ఈజీగా యూజ్ అవుతుంది. సో, ద బేసిక్స్ అనమాట. సో, అంటే జస్ట్ కొన్ని లైబ్రరీస్ తెలుసుకుంటే 90% ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అనేది మనం చేయగలం దీంతో.